ఎలంగద్ది ఒక్కసారి గట్టిగా కాకవేయమయ్యా. క్రోసూరు మండలం వాస్తవ్యులు బయ్యవరం గ్రామ పెద్దలైనటువంటి కడియం పుల్లారావు గారు ఎంత అభిమానంతో ప్రేమతో నన్ను అభినందిస్తూ ఒక 100 రూపాయలు చదివించున్నారు పెద్దలు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు పూజ్యులు పెద్దలు కడియం పుల్లారావు గారు నన్ను గౌరవిస్తూ నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సర్వదా కాపాడుగాకని ప్రార్థిస్తున్నాను. దేవి, మందభాగ్యుండనైన నేను ఇప్పుడు ఏమని ఘోషింపవరిను దేవి? ఆ క్రయధనమును అమ్ముకున్న వారెట్లో కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, జవదాటి జనుగది యువతీరలా ముప్పది మాట పది మాట రతనాట పైడి మోట పది మాట అడుగు తప్పి జరుంగదు, అడుగు తప్పి జరుంగదు మన అజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన బొంకను మాట ఎరుగదు. ఈ కలుష విహీన నవ్వులకునైనా బొంకను మాట ఎరుగదు. కోపం గదుంగదు ఇదతాంగి ఇలతాంగి ఇలతాంగి సమస్త భూమాన మకుట భవ్యమని కాంతి సమనిత పాతుడైనా భాగ్యవంతులారా, అయ్యలారా, ఈ లతాంగి ఈ లతాంగి ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడై
వెనుకొనరయ్యా ధన్యులారా గుంటూరు వాస్తవ్యులు కళాహృదయులు కళా పోషకులైనటువంటి పెద్దలు మిర్చి శ్రీనివాసరావు గారు, వారు కూడా మంచి కళాకారులు, హరిశ్చంద్ర పాత్రధారులని మన సురేష్ గారు చెప్పడం జరిగింది. పెద్దలు వారెంతో అభిమానంతో ప్రేమతో నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఒక 500 రూపాయలు చదివించున్నారు పెద్దలు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తోటి కళాకారులు గుంటూరు వాస్తవ్యులు మిర్చి శ్రీనివాసరావు గారు నా కళను ఆశీర్వదించి 500 రూపాయల కానుకగా ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు. వారు తోటి కళాకారులు మొన్ననే నల్ల చెరువు గుంటూరులో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి మా కళాభివందనాలు. ధన్యవాదాలు. ఎవరు నాయన ఇక్కడ బానిసలను విక్రయిస్తున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, మందభాగ్యుండనైన నేనే ఇక్కడ బానిసని విక్రయించుచున్నాడను. అట్లయినా నీవెవరవు? ఏమంటారయ్యా? అట్లయినా నీవెవరవు? నేను ఎవ్వడనైనా తమరికెందులకయ్యా? ఓహో, పేరు చెప్పటికే సందేహిస్తున్నావే. మరి ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించిదివా ఏమి? అయ్యా ధరణిలో దొంగతనమునో త్వరతనమునో భాగ్యవంతునకేనైన బాధ లేదు. పిన్నిధి అదృష్టమున నిరుపేద వాణి గప్పినను అది దొంగ సొమ్మనుటకు అబ్బురమ్మా. అట్లయినా నీ అదృష్టము చేతనే లభించినదంటావు. పోయేవానికి రామచిలుకలాగా. సరే, నీ పేరు తెలుపుము. నేను హరిశ్చంద్రుండను, ఈమె నా భార్య చంద్రమతయ్యా, చంద్రమతి. విశ్వామిత్ర మహర్షికి అప్పుపడి అర్చనది నువ్వేనంటయ్యా? అవునయ్యా. ఆ తపోతుడైన ఆ మునికి నీవెట్లు రుణపడితివి?
నా రాజ్య సర్వస్వమతనికి ధారపోయినప్పుడు యజ్ఞార్థమై ఇచ్చిన నన్న ధనము ముందుగా నిరూపించకపోవుట వలన ఇందులకు పత్రములు కానీ సాక్ష్యములు కానీ ఏమైనా ఉన్నాయా? సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములయ్యా. ఓయ్ అమ్మాయి కూడా మీరు అప్పుడప్పుడు అమాయకుడు అంటారా నన్ను? నేను కాదు. పత్రం లేని సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాన్ని నమ్ముతున్నావా? ఆ ముని వద్దకు నన్ను తీసుకొని పొమ్ము. నీకు ఈ అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫున న్యాయవత్తం వాదించి రాయిని హరిశ్చంద్ర, నీకిప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది. ఆలస్యం ఎందులకయ్యా? రమ్మయ్యా, బయలుదేరమయ్యా, బయలుదేరమయ్యా. మా బ్రాహ్మణుడే కదా అయ్యలారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే కాని నాకెవ్వరి సహాయం అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షింపవలెను కాని ఇదులంతైన ధనప్పు మధ్యనను రాని గాధిరా చూచిన గడు కష్టప్పులు గచ్చనేను యోతే. దివ్య భాగప్పుడన్నిటిలాగా జనదారి ఇచ్చావు. నే సత్యముందప్ప అట్లంత వరకు నే సత్యముందప్ప ఇటు సూర్యుడు పోతనేను వినుడి మీరు ముమ్మాటిగా సరళింపు ఉండరు. అలాగునే కౌశికుడే మహారాజ ధనాశకు ఇక వలదుడుము నీకేలా నీవేలా. పాలల్లని పెళ్లి గలదే, పాలల్లని పెళ్లి గలదే, మీరు బానిసగూడుకు వచ్చిరా లేక పాలు పిల్లి పిల్లి పాలు అని భజన చేయడానికి వచ్చిదిరా? అది గురువు గారు, మన వ్యవహారం కూడా అతనికి తెలిసిపోయినది. ఏమని గట్టిగా తెలుపమదేందో. నాయన ఇట్రా, తీయడి చెరక బాణము నోడబోద్దామన్న విషమణుగొక్క వారికి ఏమని తెలుపుతాము? హరిశ్చంద్ర, నీ భార్యను ఎంత కమ్మిదవో తెలుపమయ్యా. నా నామధేవు నక్షత్రేశ్వరుడు. మరి తమరి యొక్క నామధేయం ఏమిటయ్యా? నా నామధేవి కాశీపురంలో కాళకౌశిక శాస్త్రి వారందరూ. కాళకౌశిక శాస్త్రి గారు. మరి అతని యొక్క నామధేయం ఏమిటో? కేశవ శర్మ. కాబట్టి మన ముగ్గురము
ఒక గూటి పక్షులము గనక సందేహం కాస్త ఎలా? ధర సరళించి చెప్పినచో ఇంటి దగ్గర మంచి భోజనము మంచి సంభావన. ఆడికే చెప్పు. చిత్రోత్తమ ఇయ్యమ నీకు కావలి నన్న దంథబలంబుపై బలవంతుడక్కల్లు నిలిచి పైకిల్ రతనమదడి దౌముగా అంతటి అర్థమ్మనిచ్చి అజమతునువా అయ్యా ఏంటయ్యా తమరు ఇప్పుడు దాకా తెలిపినది ఏమిటి? ధార నీ ధర ఏమోగాని మా మర్చిపోయినదయ్యా. నీకేమిటి సందేహము? నీ ధర ఏమోగాని మా గురువు గారు పైన వదిలేశారు. గురువు గారు గురువు గారు అమ్మగారు అడిగితే నేనే అని చెప్పాడు. గురువు గారు అమ్మగారు వస్తుంది. ఎక్కడుందా? ఇదేమి చౌకబేరంగా లేదుగా నాయనా. నేను ఇందాకే చెప్పబోగా నా మాట పెడచమని పెడుతుంది. అమ్మగారు ఏడు గారెలు చేసింది తిన్నాపా. ఇదే చౌకబేరం. పాలు కిల్లి ఇప్పుడు అమ్మేది కిల్లి పాలు మరి పంచాము గట్టుగా వచ్చున్నాయా మరి? మీ బాబు పంచాంగం, మీ తాత పంచాంగం, మీ ముత్తాత పంచాంగం, నీవు కూడా పంచాంగమే. అనగా అనగా అప్రాచ్యుడు అంటే ఏంది గురువు గారు? నువ్వు ఎప్పుడు నన్ను చెప్పేది కాదు. పనికిరాని వాడిని అనే కదా. కొద్దిగా ముందుకు రమ్ము. చెప్పు ఏమిటో నీ సందేహము? గురువు గారు వివాహానికి మా గురువు గారు ముహూర్తం పెట్టాడు. వివాహానికి ఆ, నీ గురువు ఆ, ముహూర్తం పెట్టాడు. 2 ముళ్ళు వేసాడు పెళ్లి కొడుకు. 3వ ముడేగా నచ్చేస్తాడు. శ్రీభద్రమా హరి గోవిందో హరి. ముహూర్త బలం పంచాంగం యొక్క బిర్రు. రెండోది ఈ కాశీపురంలో నీరు లేకలాడుతుంటే బావికి ముహూర్తం పెట్టాడు. నేనే పెట్టా. పెట్టింది నువ్వే చెబుతుంది. నేనే పెట్టాను ముందు పక్కన. పారవేసుకున్నాడు తొవ్వినట్టుగానే కిందకు పోయినాడు. కిందకు పోయిన వాళ్ళు మరలారాల. ఈ ముహూర్తాలు చూసి ఈ కాశీపురంలో జనులంతా మా ఇంటి మీద పడ్డారు. దేనికోసం అని అడగమే. ముహూర్తాల కోసం ముహూర్త బలం పంచాంగం యొక్క మీరు. 3వది ఆదివారం అమావాస్య అర్ధరాత్రి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టాడు. గృహప్రవేశానికి, వాడు గుమ్మడికాయ నెత్తిన పెట్టుకొని గడప దాటి గుమ్మడికాయ ఇటు వాడు అటు. గురువు గారు పంచాంగది 4వది బడు తగ్గిపెట్టు పెడలేకపోతే ఓరు అప్రాచ్యపోతే నీ వల్ల ఏమవుతుంది? మా గురువు గారి వల్ల అయింది. ఎవరు అనుకున్నా మా గురువు గారు అతగాడు ఏమడిగాక ఏమడిగాడంటే పంచాంగం కట్టుకొచ్చునా అన్నాడు. అది అనకూడదు నా దగ్గర. ఆ? మన బతుకంతా బట్టబయలు చేసావు కదా, ఏదో చాటున ముహూర్తాలు పెట్టుకుంటున్నాం, తిప్పలు పడుతున్నాం. మన పంచాంగం అంతా బట్టబయలు చేస్తావు అప్రాచుడా. సరే ఇతగాడికి ధనం ఇచ్చి పంపి నేను దాసం చూడుకున్నాను. హరిశ్చంద్ర అదిగో విశ్వేశ్వరుని దేవాలయం. నేను ధనమును కొని వచ్చిదనయ్యా. నీవు చోట ఉండమయ్యా. కాశీ కదులు మరి. వచ్చుచున్నానయ్యా. మంద భాగ్యురాలనైన నేను నేటితో మీ దృష్టి నుండి సైతం తొలగింపబడి పరాధీనమై మోసపోయిన ప్రాణపతి. ఇక మిమ్మ చూసే భాగ్యము కూడా నాకు లేదు స్వామి. నా యజమానుడు ఇంకనూ నన్ను తొందర పెడుతున్నాడు. ఈ స్వల్ప కాలములోనే శుభదాయకం మగ మే మూర్తిని